హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియో ఏమిటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసి బాగా మరగనించుకోవాలి. వీడియోలో చూపించే విధంగా బీటర్తో బాగా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. నేను ఇందులో అయితే మనకి బయట షాపుల్లో దొరికే 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే వేస్తున్నానండి. బిస్కెట్లు అయితే మీకు నచ్చిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ని యూస్ చేసుకోవచ్చు. ఏ బిస్కెట్స్తో అయినా సేమ్ ప్రాసెస్ అండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పాలు ఈ విధంగా బాగా మరిగాక ఒక 5-6 పొంగులు రానిచ్చిన తర్వాత మనం తీసుకున్న బిస్కెట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఒకటి నార్మల్ బిస్కెట్స్ అండి, ఇంకొకటి వచ్చేసి క్రీమ్ బిస్కెట్స్ అండి వేసాను. మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. పాలల్లో ఈ విధంగా మునిగేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, బిస్కెట్స్ అనేవి ఈ విధంగా అందులో కుక్ అయిపోతాయండి, మొత్తం మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇలాగే కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆపేసి బాండీని దింపేసి కాచి పెట్టుకున్న పాలని బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారుతున్నప్పుడే షుగర్ అనేది వేసి మనం మరోసారి బాగా బీటర్తో కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఆ మిక్సీ జార్లో వేసి బాగా 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అది చాలా టేస్టీగా వస్తుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూసారా, మిక్సీ పట్టిన ఐస్ క్రీమ్ మిశ్రమం ఈ విధంగా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఐస్ క్రీమ్ అనేది ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మందపాటి స్టీల్ బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 8 to 9 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. ఎయిట్ టు 9 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాక ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా గడ్డలు కట్టేస్తుందండి. ఇలా గడ్డలు కట్టిన ఐస్ క్రీమ్ని మరొకసారి మిక్సింగ్ జార్లో తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ గడ్డలని మిక్సీ పట్టుకున్న తర్వాత గడ్డలు అనేది లేకుండా స్మూత్గా పట్టుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ వేఫర్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన.
మనం మిక్సీ పట్టినది ఈ విధంగా ఉంటుంది. గడ్డలు అనేది లేకుండా ఇలా ఉండాలండి. ఇందాక మనం తీసుకున్న స్టీల్ బాక్స్లోనే ముందుగా డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు, జీడిపప్పు, చాక్లెట్ వేఫర్స్ని కొంచెం కొంచెంగా అడుగున వేసుకొని మనం మిక్సింగ్ పట్టుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వాటిపైన వేసుకోవాలి. ఇలా కొంచెం ఐస్ క్రీమ్ మిశ్రమం వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, చాక్లెట్ వేఫర్స్ని ఈ విధంగా వేసుకుంటూ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ పెట్టుకుంటే మధ్య మధ్యలో ఆ పలుకులు అనేవి తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం వంపేసుకోవాలి. ఇలా మిగిలిన డ్రై ఫ్రూట్స్ను అండ్ చాక్లెట్ వేఫర్స్ని పైన మొత్తం వేసేసుకొని చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 8 to 9 hours ఈ విధంగా పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఇలా బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఐస్ క్రీమ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.